నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి వీడియో. దయచేసి చూడండి. నిన్న హోలీ, దేశవ్యాప్తంగా హోలీ పండుగని అనేక మంది జరుపుకున్నారు. దాదాపు అన్ని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అంటే స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఏదైనా ప్రైవేట్ ఆఫీసెస్, ఏదైనా కూడా 85% మేర ఎక్కడ సెలవులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు భారతదేశంలో. ఇది పచ్చి నిజం. అయితే వాళ్ళ పరిస్థితుల రీత్యా ప్రతి ఒక్కరూ వాళ్ళ పనుల్లో మునిగిపోయినారు. ఆనందంగా ఉండేవాళ్ళు 10 మందో 20 మందో జరుపుకుంటారు. ఒకవేళ టైం కేటాయించుకొని మళ్ళీ ఆ కమ్యూనిటీ వాళ్ళతోనో వాళ్ళ స్నేహితులతోనో రంగులు పూసుకోవడాలు, ఆడుకోవడాలు, డ్యాన్స్ చేసుకోవడాలు, రకరకాల వాళ్ళ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, వాళ్ళ ఆనందం కావచ్చు, రకరకాలుగా జరుపుకున్నారన్నమాట. అది జరిగినటువంటి సంఘటన. అయితే నిన్న మహారాష్ట్రలో జరిగింది. ఇందాక నేను చూపించినటువంటి వీడియో. ఈ పసిపిల్లోడు ఎవరైతే ఉన్నారో ఆ పసిపిల్లోడు వాళ్ళ అవ్వకి రంగులు పూసినాడు. ఆ గన్ను ఉంటుంది కదా, కలర్లు ఉండే గన్ను తీసుకెళ్ళి వాళ్ళ అవ్వ పైన ఇట్లా స్ప్రే చేశాడు. బాగానే ఉన్నది. వాళ్ళకి ఏం తెలుసు, పసిపిల్లోళ్ళు పరబ్రహ్మ స్వరూపం అని చెప్తూ ఉంటారు. జనరల్గా మనం ఉండే పరిస్థితుల రీత్యా డైలీ వాడితో వీడితోనో రాగద్వేషాలు, మన కష్టాలు నష్టాలు, ముందుకు పోతూనే ఉంటాను. జీవితంలో ఏదేదో చేసుకుంటూ ఉంటాం. పసిపిల్లోళ్ళకి ఏమి తెలుసు. అయితే సొంత అవ్వ, పక్కనింటోళ్ళో వాళ్ళ ఊరోళ్ళో ఎవరిపోయినాడే కాదు, సొంత అవ్వ పైన తృప్తిగా రోజు మా అవ్వ సాగుతాను కదా, మా అవ్వ నందినిపించాను కదా అని చెప్పి పోయి స్ప్రే చేశాడు రంగునీళ్ళు. అయితే ఆవిడ ఉన్నట్టుండి మెంటల్ ఎక్కి పిచ్చెక్కి ఆవిడ బకెట్లో వేడి నీళ్ళు ఉంటే ఉన్న పళ్ళంగా పిల్లోడి పైన కుమ్మరిచ్చేసింది. ఎంత నరకయాతం చూశాడు ఆ పిల్లోడు, ఎంత దారుణం. ఇదే చెప్తాంది, కాలం పరిస్థితులు బాగలేవు. ఇది వరకుగా ఉన్నట్టు ఆ ప్రేమలు, ఆప్యాయతలు అవి ఏవి లేవు. ఈరోజు మనకేమవుతుంది, 10 మందిలో ఏమన్నా చూసారా అంటే అవమానం అయిపోయేది. ఈలోపు మనం చేయాల్సింది చేసేసేది, వాళ్ళు కొట్టేది ఎల్లగిల్లేది ఎల్లగిచ్చేది. ఈ విధంగా స్వయంగా ఒక ఇంటి సభ్యురాలో వాళ్ళ మనవనే మాదిరి చేసిందంటే ఎంత దారుణం జరుగుతుంది. ఇట్లాంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక పసిబిడ్డని 6-7 ఏళ్ళు పసిబిడ్డని ఒకడు అఘాయిత్యం చేసి దాంట్లో నీళ్ళ క్యాన్లోనో నీళ్ళ డమ్ములోనో ముంచేసి దాంట్లో బిగిచేసినాడు. వాడు మనసు, సైకిక్ థాట్స్ ఎట్లున్నాయి. దీన్ని ఎవరు మారుస్తారో తెలియదు. అదేవిధంగా ఆ మధ్య ఇంకా అనకూడదు, అన్ని పచ్చి బూతులు వాడి చేయాలా, నా నైజం అది కాదు కాబట్టి ఓపిక మాట్లాడుతున్నాను. అయితే ఒక ఆవిడికి పిల్లోడు, 2.5 సంవత్సరం పిల్లోడు. ఆ పిల్లోడిని తీసుకొచ్చి ఆవిడ బస్ స్టాండ్లో కూర్చొని పెట్టేసి వెళ్ళిపోయింది. తీరా సీసీ కెమెరాలో చూస్తే ఆవిడ వెళ్ళిపోయింది ఎవరో అజ్ఞాత వ్యక్తితో. తీరా ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు, పాలకి ఏడుస్తున్నాడు అని చెప్పి పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ తీస్తే ఆ మహిళను ట్రేస్ చేశారు. ఎవరమ్మా నువ్వు పోయినట్టు అంటే అయినా అని అడిగితే నా మాజీ లవర్ సారు అని చెప్పింది ఆవిడ. చూడండి, అంటే భర్తను ఒక పక్క వదిలేసి వచ్చింది, పసిబిడ్డని ఆడ బస్ స్టాండ్లో వదిలేసిపోయింది. వాళ్ళ మనసు థాట్స్ ఎట్లున్నాయో, పెద్ద సైంటిస్టులు కావచ్చు, లేదా ఫిలాసఫీలు చెప్పేవాళ్ళు కావచ్చు, వీళ్ళు సునాయాసంగా సోషల్ మీడియాకి ఎక్కువ జనరల్గానో వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మూలనో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ సైకిక్ థాట్స్ ఎట్లున్నాయి, వీళ్ళ పైన అధ్యయనాలు చేయాలా. ఎవరిపైన అవసరం లేదు. లేదా వీళ్ళు ఏమన్నా పార్కులో కూర్చోనో అక్కడ కూర్చోనో ఆహ్లాదంగా ఏసీల్లో ఉండో వీళ్ళు ఏదన్నా ఫిలాసఫీలు రాయొచ్చు. అది కాదు పాయింట్. సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి వాటికి మంది ఏది అనేది చేతనైతే అది కనిపెట్టమని చెప్పి నేనైతే కోరుతున్నాను. అదేవిధంగా ఆ మధ్య 3 పిల్లలు ఉంటే ఒక మాజీ లవర్ కోసం 3 పిల్లలు చంపేసింది ఒక తల్లి. వాళ్ళ కరుడు కట్టినటువంటి గుండెలు, సామాన్యమైన గుండెలు కాదు. అది ఎంత నరకం. భారతదేశం అంతా ఈ మాదిరి హోలీ పండుగలో మునిగి తేలుతూ ఉంటే, అంత ఆనందంగా ఉంటే, ఆ పసిపిల్లోడు నిన్న చేసినటువంటి తప్పేంది అసలు? అక్కడ తప్పేం జరిగింది? ఏమైనా స్ప్రే చేసి దాంట్లో కిరసాలు పోసాడా, యాసిడ్ పోసాడా, పోసి ఏమైనా కళ్ళ కొట్టాడా, ఏం జరిగింది? ఈలోపు అంత కోపోద్రిక్తురాలు ఎందుకు కావాలా? దాన్ని ఏం చేయాలో మీరు చెప్పండి దయచేసి. అదేవిధంగా ఆ మధ్య కాలంలో నేను చూశాను, ఒక పసిబిడ్డని అంతెత్తు ఆడపిల్ల, ఒక 6-7 ఏళ్ళు కూడా ఉండవు పాపం, నిజంగా ఒక 4.5-5 సంవత్సరాలు, సోషల్ మీడియాలో చక్కర కొట్టింది ఆ వీడియో కూడా. అయితే ఆ వీడియోలో ఆ పాపని తీసుకొని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించారు ఆ తల్లిదండ్రులు. ఎందుకు? తండ్రికి ఉద్యోగం, తల్లికి ఉద్యోగం, చాకుండే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు తప్పనట్లే, కుటుంబాన్ని పోషించాలంటే వాళ్ళు కష్టాలు పడాలా. అయితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించారు. ఆ హాస్టల్లో అక్కడ జాయిన్ చేయించినప్పుడు ఒక ఆయా ఉంటే ఆయాకి చెప్పినారు, మా 300 పట్టుకోమా, 500 పట్టుకోమా అంటే, అమ్మమ్మ వద్దు అని ఆవిడ అంటుంది. అయినా కూడా వద్దనే కూడా వీళ్ళు ఇచ్చినారు. ఎందుకంటే రోజు వాళ్ళ పాపని ఆవిడ బాగా చూసుకోవాలని ఆశతో. అయితే ఒక 10-20 రోజులు గ్యాప్ అనమాట. ఆవిడకి ఏం ఫీల్ అయిపోయింది, ఈ పాప నా కూతురే కదా అనుకునిందో, ఆ పాపకు గార్డియన్ నేనే అనుకుని సొంతంగా ఫీల్ అయిపోయిందో, ఆవిడకు ఉన్నటువంటి ఆవిడ జీవితంలో పడినటువంటి మానసిక రుగ్మతలన్నీ ఈ పాప పైన చూపించేసుకునింది. సీసీటీవీలో చూస్తే అర్థమవుతుంది, ఆ పసిపాపను చేయబట్టుకొని తీసుకొని పోయి ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉన్నదో ఆ స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చొని పెట్టి
ఇష్టానుసారం కొట్టడం, జుట్టు పట్టుకొని కొట్టడం, కింద పడిపోయింది. ఒరే మనం అక్కడ లేకపోయినామే ఎట్లా అనిపిస్తుందంటే మిగిలిన వాళ్ళకి మనం నేను చెప్తాను, నెటిజన్లు అని రాస్తారు కదా ఆన్లైన్లో సోషల్ మీడియాలో చూసే వాళ్ళందరూ, వీళ్ళందరికీ ఒరే కేసు అయితే అయింది ఆమెను కొట్టేయాలని నరికేయాలని నేర్పించే విధంగా ఆ మాదిరి ఉన్నదనమాట ఆవిడ చేసిన వ్యవహార శైలి. ఇష్టానుసారం పచ్చడి చేసేసింది ఆ పాపను పసిబెట్టేది. ఆ స్కూల్లో జాయిన్ చేయడం ఆ తల్లిదండ్రులు తప్ప. అదేవిధంగా ఇలాంటి అనేక సంఘటనలు, ఒక తండ్రిని నానా అని చెప్పి ఆ పిల్లోడు పాపం 10 సార్లు పిలిచినాడు, ఆయన వర్క్ ఒక డిస్టర్బెన్స్ అని చెప్పి ఏ విధంగా అయితే మన ఊర్లకి ఆ సత్తు రేకులు ఇవన్నీ కోసం వస్తారు కదా ఇనప సామాను అమ్ముకునేవాళ్ళు, ఆ సత్తు దాంట్లో ఏదైతే ఆటోలో పట్టదని చెప్పి ఆడబెట్టి ఇంత లావు రాళ్ళు వేస్తారు కదా, ఆ మాదిర పసిపిల్లోడిని పిడిగుద్దులు గుర్తూ ఉంటే నోరు లేని పిల్లోడు ఎవరికి చెప్పుకోవాలా? కాలం అంత దారుణంగా ఉన్నది. ఏదేమైనా కూడా ఈరోజు 3వ తరగతి 4వ తరగతి పిల్లోళ్ళు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు సిస్టమేటిక్గా పెంచి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకన్నా పిల్లలకన్నా టైం ఇవ్వకుండా ఉంటే 4వ తరగతి 5వ తరగతి పోయినాక 10 మంది పిల్లలు కలిసి ఒరే నీకు అదంతా ఫేక్ ఫస్ట్ ర్యాంక్ రా, నువ్వు బట్టి కొట్టాడు రా అని ఒక మాట అన్నారు అనుకోండి, వాడిది ఎట్లుంటుందంటే సెన్సిటివ్ హార్ట్, ఆ చుట్టూరు తోడిన వాళ్ళు ఎవరు ఉండరు, ఆటోమేటిక్గా ఆ పిల్లలు డిప్రెస్ అయిపోయి అధఃపాతాలని పడిపోతాడు, ర్యాంకులు రావు. చదువు అనేది సంగతి పక్కన పెడితే సైకలాజికల్ ఇంపాక్ట్ పడుతుంది. తల్లిదండ్రులు పిల్లవాళ్ళకి టైం ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ జరిగితే నిజంగా ఒకసారి చూసినా కూడా బాధే, చూసినా కూడా పాపమే అనిపిస్తుంది. అంత నరకయాతన పిల్లోడు అరిచినటువంటి అరుపులు చూడండి, అంత బాధాకరమైనటువంటి విషయాలు ఇవన్నీ మనం చూసాం. ఇది ఎక్కడ జరిగిందంటే హోలీ రోజున రంగు జల్లాడన్న కోపంతో వృద్ధురాలు మనోడిపై వేడివేడి నీళ్లు చల్లింది. తీవ్ర గాయాల పాలైన పిల్లోడు ఆసుపత్రికి అయితే తరలించబడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం అయితే చోటు చేసుకునింది. హోలీ సంబరాలు ఓ పిల్లాడి జీవితంలో విషాదాన్ని నింపాయి. మీద రంగు చల్లాడన్న కోపంతో బామ్మ ఆ పిల్లాడిపై వేడి నీళ్లు పోసింది. తీవ్ర గాయాల పాలైన పిల్లోడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్ర మంగళవారంలో చోటు చేసుకునింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే నాగ్పూర్ జిల్లా కోరాడి ఏరియాకు చెందిన సింధు థాకరే అనే వృద్ధురాలు బకెట్లో వేడి నీళ్లు నింపుకొని రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వెళుతూ ఉంది. ఎంతలో ఆమె మనవడు హోలీ రంగులు స్ప్రే చేసే గన్తో దగ్గరకు వచ్చాడు. ఆమెపై రంగు స్ప్రే చేయసాగాడు. అయితే అది ఏమాత్రం నచ్చని ఆమె పేరు సింధు అంట తీవ్ర ఆగ్రహానికి గురైంది. పట్టరాని కోపం కారణంగా విచక్షణగా పూర్తి కోల్పోయి బకెట్లోని వేడి నీళ్ళను పిల్లాడిపై పోసింది. వేడి నీళ్ళ మీద పడగానే పిల్లాడు చావు కేకలు పెడుతూ అరవసాగాడు. నొప్పి భరించలేక అటు ఇటు పరిగెత్తసాగాడు. బకెట్లో చల్లనీళ్లు తీసుకెళ్తున్న ఓ మహిళ పిల్లాడికి సాయం చేయడానికి ముందుకు వచ్చింది. బకెట్లోని నీళ్లను 2 చేతులతో పిల్లాడిపై చల్లింది. చేసిన తప్పు గ్రహించిన సింధు నొప్పి నుంచి ఉపశమనం కోసం బకెట్లోని చల్లనీళ్ళు పోసింది. మొత్తం మీద పిల్లోడికైతే 45% కాలిన గాయాలున్నాయి. అతని పరిస్థితి ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే నెటిజన్లు చెప్తున్నారు. ఆ పిల్లాడి పరిస్థితి ఇప్పుడు కొంచెం ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది. ప్రాణానికి అయితే ప్రమాదం లేదు అని అయితే తెలుస్తుంది. కానీ అదైతే అంత నరకయాతన అనుభవించాడు. ఆ పిల్లోడి పైన ఏదైతే గాయాలైనాయో అది లైఫ్ టైం ఆ బొబ్బలు కూడా పోవు. కనీసం ముఖమైనా చూపించుకోగలుగుతుంది ఆ పిల్లోడికి లైఫ్లో. ఆ ముసిల్ ఆవిడ ఇంకా అనాలంటే అనొచ్చండి. ఆ రకంగా ఉందండి విషయాలు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలు.